మామ ఈ మధ్యన ల్యాప్టాప్స్ కొనాలి అనుకునే వాళ్ళకి పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ప్రాసెసర్ కి ఎండ్ లో ఒక నెంబర్ విత్ అన్ ఆల్ఫాబెట్ ఉంటుంది. అసలు వీటి మీనింగ్ ఏంటి, యూజ్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో మామ, వెల్కమ్ టు టెక్ యాట్ తెలుగు. యూజువల్ గా మనకు ప్రాసెసర్స్ అంటే ఇంటెల్ అండ్ AMD రైజన్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. ఇంటెల్ ప్రాసెసర్స్ లో U, P, H ఆల్ఫాబెట్స్ అయితే ఉంటాయి అండ్ AMD లో U, H, HS, HX అయితే ఉంటాయి. ఈ ఆల్ఫాబెట్స్ ని ల్యాప్టాప్ సిరీస్ గా కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ నేను ఇంటెల్ గురించి మాట్లాడతా. ఇంటెల్ లో U సిరీస్ ల్యాప్టాప్స్, P సిరీస్ ల్యాప్టాప్స్ అండ్ H సిరీస్ ల్యాప్టాప్స్ ఉంటాయి. U సిరీస్ ల్యాప్టాప్స్ ఫిజికల్ గా థిన్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి. ఈ ల్యాప్టాప్స్ బేసిక్ టాస్క్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఆల్సో ఈ సిరీస్ ల్యాప్టాప్స్ బ్యాటరీ బ్యాకప్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. P సిరీస్ ల్యాప్టాప్స్ కూడా ఫిజికల్ గా సేమ్ థిన్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి. బట్ పర్ఫార్మెన్స్ తో కంపేర్ చేస్తే U సిరీస్ కంటే కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ H సిరీస్ ల్యాప్టాప్స్ ఫిజికల్ గా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి. ఈ ల్యాప్టాప్స్ హెవీ యూసేజ్ అండ్ హై పర్ఫార్మెన్స్ కి సపోర్ట్ చేస్తాయి. యూజువల్ గా ఈ సిరీస్ ల్యాప్టాప్స్ ని గేమర్స్, వీడియో ఎడిటర్స్ అండ్ గ్రాఫిక్ డిజైనర్స్ యూస్ చేస్తారు. ఇప్పుడు AMD రైజన్ యొక్క ఆల్ఫాబెట్ సిరీస్ గురించి చెప్తా. AMD రైజన్ యొక్క U సిరీస్ ల్యాప్టాప్స్ ఇంటెల్ లాగానే ఇవి కూడా బేసిక్ టాస్క్ ని ఈజీగా హ్యాండిల్ చేయగలవు. AMD H సిరీస్ ల్యాప్టాప్స్ ఇంటెల్ లో ఉన్న H సిరీస్ ల్యాప్టాప్స్ కి బెస్ట్ కాంపిటేటర్స్ అని చెప్పుకోవచ్చు. ఆల్సో బెటర్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. నార్మల్ గా గేమ్స్ ఆడేవారు, హెవీ టాస్క్స్ యూస్ చేసేవారు H సిరీస్ నే చూస్ చేసుకుంటారు. కానీ AMD H సిరీస్ లో కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు HS సిరీస్ గురించి మాట్లాడుకుంటే ఈ AMD U సిరీస్ కి H సిరీస్ కి మధ్యలో ఉంటాయి. ఇంటెల్ P సిరీస్ ఎలాగో AMD లో HS సిరీస్ అలా అనమాట. అండ్ ఇప్పుడు HX సిరీస్, ఈ సిరీస్ ల్యాప్టాప్స్ కొంచెం ప్రీమియం ల్యాప్టాప్స్ అని చెప్పుకోవచ్చు. AMD లో H సిరీస్ కి సక్సెసర్స్ ఇవి. అండ్ ఆల్సో ఇంటెల్ H సిరీస్ తో కంపేర్ చేస్తే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ సిరీస్ ల్యాప్టాప్స్ లో అదర్ ఎలిమెంట్స్ లైక్ డిస్ప్లే, గ్రాఫిక్స్ కార్డ్ లాంటివి టాప్ వేరియంట్స్ ఉంటాయి. అందుకే ఇది ప్రీమియం ప్రాసెసర్స్ గా కన్సిడర్ చేస్తారు. సో ఇదంతా విన్నాక ఈ ఆల్ఫాబెట్స్ గురించి నీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. నీలాగే కన్ఫ్యూజన్ లో నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయమావా. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టే అండ్ టెక్ యాట్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు.